Hi friends, welcome to my channel Shri Ketki Math Tutorials. Inter Maths 1B, third chapter, Straight Lines. Exercise 3B. Exercise 3Bకి సంబంధించి నార్మల్ ఫామ్ అండ్ సిమెట్రిక్ ఫామ్ ఇంట్రడక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఆ ఇంట్రడక్షన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చూడండి, అలాగైతేనే మీకు క్లియర్గా అర్థమవుతాయి. అన్ని ప్రాబ్లమ్స్ అని కాదు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం ఆ ఇంట్రడక్షన్ పైనే డిపెండ్ అయి ఉంటాయి, లేదంటే మీకు అర్థం కావు. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఫైండ్ ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది లైన్ 4x - 3y = 12 ఆన్ ది యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్. ఇక్కడ మనకి ఏం అడిగారు చూడండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అంటే ఇంటర్సెప్ట్స్ యొక్క స్క్వేర్స్ చేయాలి. ఇంటర్సెప్ట్స్కి స్క్వేర్ చేసి ఆ స్క్వేర్ని సమ్ చేయాలి. ఇప్పుడు ఏ అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏ స్క్వేర్, బి అనేది వై ఇంటర్సెప్ట్ అయితే బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ అండ్ బి కావాలి కదా. ఇక్కడ ఇచ్చారు కదా లైన్ ఈక్వేషన్, ఈ లైన్ ఈక్వేషన్ యూస్ చేసి మనం ఏ అండ్ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అండ్ బి అంటే ఏంటి, ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ రెస్పెక్టివ్లీ. ఓకే, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాబ్లం అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఆల్సో. సొల్యూషన్. గివెన్ లైన్. What is the given line equation friends? 4x - 3y = 12. ఓకే, ఫస్ట్ మనకి ఇంటర్సెప్ట్స్ కావాలి అంటే ఆల్రెడీ 3Bకి సంబంధించిన ఇంట్రడక్షన్లో నేను చెప్పాను కదా, మనం ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ అంటే మీరు ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే y = 0 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మీకు ఎక్స్ ఇంటర్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు y ఇంటర్సెప్ట్ కావాలంటే x = 0 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మీకు y ఇంటర్సెప్ట్ వస్తుంది. లేదా ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేయండి, అప్పుడు కూడా మీకు ఇంటర్సెప్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేసి ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయడం చూపిస్తున్నాను. ఇంకా ఫర్దర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు y = 0, x = 0 సబ్స్టిట్యూట్ చేసి ఇంటర్సెప్ట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అక్కడ చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేయాలి అంటే మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంటుంది, ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి ఇక్కడ రాసేద్దాం. ఫస్ట్ x/a + y/b = 1. ఇదే కదా ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ 1 ఉండాలి. 1 ఉండాలి అంటే వీ హ్యావ్ టు డివైడ్ బోత్ సైడ్స్ విత్ 12. ఓకే, డివైడ్ బోత్ సైడ్స్ విత్ 12. మీరు రాయాల్సిన అవసరం లేదు. ఏమొస్తుంది, 4x - 3y / 12 = 12/12. ఓకే, దట్ ఇంప్లైస్. ఇప్పుడు 4x/12 సపరేట్గా -3y/12 సపరేట్గా రాసేద్దాం. 4x/12 - 3y/12 = 1. 12/12 ఎంత అవుతుంది, 1 అవుతుంది కదా. ఇక్కడ చూడండి, 4 3s 3 4s ఏమొచ్చింది, x/3 - y/4 = 1 వచ్చింది. మనకు కావాల్సింది x అండ్ y ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి x/a + y/b అంటే ఈ 2 టర్మ్స్ మధ్యలో మనకి ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంది, ప్లస్ ఉంది. సో మనకి ఇక్కడ కూడా ప్లస్సే ఉండాలి. ప్లస్ ఉండాలి అంటే ఏం చేయాలి, ఈ మైనస్ని మనం డినామినేటర్కి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, x/3 + y/-4. ఓకే, ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి మైనసే వచ్చేస్తుంది కదా, డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే పర్ఫెక్ట్గా ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మనం మార్చేసుకోవాలి. = 1. ఇక్కడ చూడండి, x ఇంటర్సెప్ట్ 3, y ఇంటర్సెప్ట్ -4. Therefore x ఇంటర్సెప్ట్ inter 3, that is a. Y intercept = -4 అంటే b. ఓకే, మనకి x అండ్ y ఇంటర్సెప్ట్స్ వచ్చేసాయా. ఇప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అంటే ఎలా రాయొచ్చు, a² + b² కదా, అదే రాసేయండి. Therefore sum of
squares of intercepts. ఏమవుతుంది? a square plus b square that is equals to a square అంటే 3 square plus b square అంటే -4 whole square is equals to 3 3 is 9 -4 whole square ఎంత 16 9 plus 16 ఎంత 25 sum of squares ఎంత friends? sum of squares of intercepts ఎంత friends? 25 చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏం లేదు, మళ్ళీ ఒకసారి చూడండి. మనకి ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఆ లైన్ ఈక్వేషన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేసి ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేసాము. మనకు అడిగింది ఏంటి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇందులో మనం ఇంటర్సెప్ట్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. If the portion of a straight line intercepted between the axis of coordinates is bisected at 2p, 2q, write the equation of the straight line. ఓకే, మనకి ఇక్కడ ఏమిచ్చారు? పోర్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ కోఆర్డినేట్ యాక్సిస్. పోర్షన్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ మనకి కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేద్దాం. ఓకే, ఇది ఆరిజిన్, ఇది లైన్. ఓకే, లైన్ ఎల్ అనుకుందాం. ఓకే, ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ కోఆర్డినేట్ యాక్సిస్. పోర్షన్, ఏ పోర్షన్ గురించి మాట్లాడుతున్నారు? ఈ పోర్షన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, రిమైనింగ్ పార్ట్ గురించి కాదు. ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ కోఆర్డినేట్ యాక్సిస్. ఇక్కడ చూడండి, యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్ ఈజ్ బైసెక్టెడ్ ఎట్ 2p, 2q. ఓకే, బైసెక్టెడ్ అంటే మిడ్ పాయింట్లో డివైడ్ చేశారనమాట. ఆ పాయింట్ ఏమిచ్చారు? 2p, 2q ఇచ్చారు. ఓకే, రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. ఓకే, గివెన్ మిడ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెప్టెడ్ ఏరియా, సారీ ఇంటర్సెప్టెడ్ పోర్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ in coordinate axis. What is the midpoint? 2p, 2q. ఓకే, ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఉండే పాయింట్ని ఏ అనుకోవచ్చా? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ. ఆ ఎక్స్ ఇంటర్సెప్ట్ని యూజ్ చేసి మనము కోఆర్డినేట్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ పైన ఒక పాయింట్ కోఆర్డినేట్ తీసుకోవచ్చా? ఆ కోఆర్డినేట్ ఏమవుతుంది? a, 0 అవుతుందా? సిమిలర్గా y యాక్సిస్ పైన పాయింట్ ఏమవుతుంది? 0, b. ఇక్కడ చూడండి, స్మాల్ a అనేది x ఇంటర్సెప్ట్, స్మాల్ b అనేది y ఇంటర్సెప్ట్. ఈ పాయింట్స్ అనేటివి మనం ఇమాజిన్ చేసుకున్నాం. ఓకే, మనకి ఇంటర్సెప్ట్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది? అదే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఏమవుతుంది? ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఏమవుతుంది? x by a plus y by b is equals to 1. ఇదే అవుతుందా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి ఈ పాయింట్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది కదా. మనకు ఆల్రెడీ మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్? x1 plus x2 by 2, y1 plus y2 by 2. x1 plus x2 by 2, y1 plus y2 by 2. ఇదేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి మనం a అండ్ b వాల్యూస్ కనుక్కోవచ్చా? ఇప్పుడు x1 ప్లస్ x2 by 2, a ప్లస్ 0 by 2 ఈజ్ ఈక్వల్స్ టు p వస్తుంది. 0 ప్లస్ b by 2 ఈజ్ ఈక్వల్స్ టు 2q వస్తుంది. ఓకే, therefore by mid point formula we get a plus 0 by 2, 0, a plus 0 by 2 అంటే x1 plus x2, x1 plus x2 by 2, y1 plus y2 by 2 అంటే 0 plus b, 0 plus
బి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2p, 2q అవుతుంది. ఓకే, 2p, 2q. ఇక్కడ మీకు ఏమైనా కొంచెం కాంప్లికేట్ అనిపిస్తే ఈ పాయింట్స్ కూడా మీరు రాసుకోండి. లెట్ ఏ బి ది పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అని x1, y1, లెట్ బి బి ది పాయింట్ ఆన్ y యాక్సిస్ x2, y2. ఇలా మీరు ఇక్కడ రిప్రజెంట్ చేసేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నేను రిప్రజెంట్ చేయట్లేదు, మీకు కావాలంటే కూడా మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం ఈక్వేట్ చేద్దాం. ఏమొస్తుంది a/2 ఈజ్ ఈక్వల్స్ టు 2p, b/2 ఈజ్ ఈక్వల్స్ టు 2q. అంటే మనకి a ఏమొస్తుంది a ఈజ్ ఈక్వల్స్ టు 4p, b ఈజ్ ఈక్వల్స్ టు 4q. a అనేది ఏంటి x ఇంటర్సెప్ట్, b అనేది ఏంటి y ఇంటర్సెప్ట్. సబ్స్టిట్యూట్ a అండ్ b ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ a అండ్ b ఇన్ ఈక్వేషన్ 1. ఏమొస్తుంది x/4p ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ y/4q ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఇంప్లైస్ x/p ప్లస్ y/q. ఇందులో 4 కామన్ తీయొచ్చు కదా, 1/4 కామన్ తీస్తే x/p ప్లస్ y/q ఈజ్ ఈక్వల్స్ టు 1. 4 ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది x/p ప్లస్ y/q ఈజ్ ఈక్వల్స్ టు 4. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకి మిడ్ పాయింట్ ఇచ్చారు, ఆ మిడ్ పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ని కోఆర్డినేట్ యాక్సిస్ పైన ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్, ఈ కోఆర్డినేట్ పాయింట్స్, ఈ మిడ్ పాయింట్, ఈ 3 పాయింట్స్ తీసుకొని మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేట్ చేసాం. తర్వాత ఏ కోఆర్డినేట్కి ఆ కోఆర్డినేట్ ఈక్వేట్ చేస్తే మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ వచ్చేసాయి. ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ని ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ ది లీనియర్ ఈక్వేషన్స్ ax plus by plus c is equals to 0, abc not equals to 0 and lx plus my plus n is equals to 0 represent the same line and r is equals to l by a is equals to n by c. Write the value of r in terms of m and b. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్. అసలు మనము దీనికోసం ఒక టెక్స్ట్ పార్ట్ రాయడం కూడా వేస్ట్ నా దృష్టిలో. కాకపోతే ఎగ్జామ్లో వస్తే రాయాలి కదా, సో నేను రాసి చూపిస్తాను. ఎం అండ్ బిలోనే కదా మనకి ఆన్సర్ అడిగింది, m/b వస్తుంది. ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. సొల్యూషన్. గివెన్ లైన్ ఈక్వేషన్స్. వాట్ ఆర్ ది గివెన్ లైన్ ఈక్వేషన్స్? ax plus by plus c is equals to 0, lx plus my plus n is equals to 0. And also given that they represent same line. Okay, that implies మనకి ఏమొస్తుంది a is equals to l, b is equals to m, c is equals to n వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 3 వచ్చాయి కదా, ఈ 3 రిలేషన్స్ వచ్చాయి కదా, ఈ 3 రిలేషన్స్ నుండి మనం ఎలా రాయొచ్చు? రేషియో ఫామ్లో అయితే a/l ఈజ్ ఈక్వల్స్ టు b/m ఈజ్ ఈక్వల్స్ టు c/n ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ r. r అనేది కదా మనకి ఇక్కడ ఇచ్చారు. therefore value of r in terms of b and m is b ఏమొస్తుంది? m/b వస్తుంది. m/b. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? l/a ఇచ్చారు. సో మీరు m/b తీసుకోవాలి. క్వశ్చన్లో a/l ఇచ్చారనుకోండి, మీరు b/m తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన రిలేషన్ ఏముంది? r ఈజ్ ఈక్వల్స్ టు l/a
ఈజ్ ఈక్వల్స్ టు n బై సి ఉంది. సో మనకి రిమైనింగ్ ఇంకో రిలేషన్ ఏమొస్తుంది, m బై b వస్తుంది. అలా కాదు, r ఈజ్ ఈక్వల్స్ టు a బై l ఈజ్ ఈక్వల్స్ టు c బై n ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా తీసుకోవచ్చు, b బై m తీసుకోవచ్చు. ఓకే, నథింగ్ మేక్స్ డిఫరెన్స్. ఇక్కడ మీరు ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఎలా ఇచ్చారో అలానే రాసేసుకోవాలి. ఓకే, ఏంటి ఆన్సర్, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు m బై b. చాలా సింపుల్, అసలు ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు m బై b అని. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. ఫైండ్ ది యాంగిల్ మేడ్ బై స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్స్ టు -√3x + 3 with the positive direction of x axis measured in counterclockwise direction. ఓకే, ఇక్కడ మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనం రఫ్గా డయాగ్రామ్ డ్రా చేసి చూస్తాను చూడండి. ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకోండి, ఇక్కడ ఇచ్చిన లైన్ ఇది అనుకోండి. మనకి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నాకు ఎగ్జాక్ట్గా యాంగిల్ తెలియదు కాబట్టి నేను రఫ్గా డ్రా చేసేసాను. మనకి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఇది ఏ ఫార్ములా ఉంది, y ఈజ్ ఈక్వల్స్ టు mx + c అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములాలో ఉంది. m అంటే ఏమొస్తుంది, -√3. మనకు ఆల్రెడీ m అంటే tan θ అని తెలుసు, అది యూస్ చేసి మనం యాంగిల్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సొల్యూషన్ చూడండి, ఇక్కడ గివెన్ లైన్, వాట్ ఈస్ ది గివెన్ లైన్, y ఈజ్ ఈక్వల్స్ టు -√3x + 3. ఇట్ ఈస్ ఇన్ విచ్ ఫార్మ్, y is equals to mx plus c. What we will get, m is equals to, we get m is equals to -√3. Okay, m is equals to tan theta. ఏం రాయొచ్చు ఇక్కడ, m ప్లేస్లో మనం tan theta రాయొచ్చా, that implies tan theta is equals to -√3. ఓకే, మనకు కావాల్సింది తీటా వాల్యూ. మనం ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం, మనకి ఇది ట్యాన్లో -√3 ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది, 60 degrees ఉన్నప్పుడు ట్యాన్లో √3 వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో మైనస్ వస్తుంది. మనకు కావాల్సింది ఓన్లీ 180 వరకు మాత్రమే. సో మనము ట్యాన్ చేంజ్ అవ్వకుండా ఉండే ఫంక్షన్స్ ఏమేమిటి, 0 అండ్ 180. ఈ 2 నంబర్స్ దగ్గర మనకి tan అనేది చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మనం tan θ ఎలా రాసుకుందాం, tan θ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి tan √3 ఎప్పుడు వస్తుంది, 60 దగ్గర. ఫస్ట్ tan రాసేసేయండి, 60. ఓకే, tan 60. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాసుకోవాలి అంటే 180 -60. 180 - 60 ఎందుకు రాసుకుంటాము, tan అనేది సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ వస్తుంది. సో 180 - 60 అంటే యాంగిల్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కదా, అందుకే 180 - 60 రాస్తున్నాను. tan θ ఈజ్ ఈక్వల్స్ టు, 180 దగ్గర tan అనేది మళ్ళీ tan ఫంక్షన్ లాగానే ఉంటుంది. 90, 270 దగ్గర మాత్రమే tan అనేది కాట్ లాగా చేంజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, -tan 60 degrees వస్తుంది. tan θ ఈజ్ ఈక్వల్స్ టు -√3 వచ్చిందా. సో మనకి ఆన్సర్ ఏంటి, తీటా వాల్యూ tan θ ఈజ్ ఈక్వల్స్ టు tan 180 - 60 ఎంత, 120. therefore θ ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees. మీరు ఇక్కడ డిగ్రీస్లోనైనా రాయొచ్చు, ఆల్ రేడియన్స్లో కూడా రాయొచ్చు. θ ఈజ్ ఈక్వల్స్ టు 2π/3. ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. కాకపోతే మీకు అర్థం కావాలని నేను ఈ 2 to 3 స్టెప్స్ ఎక్స్ట్రా వేసాను. ఆన్సర్ ఏంటి, θ ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆర్ a and b. If b is length of perpendicular drawn from origin to this line, write the value of p in terms of a and b. ఓకే, ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ మనకి x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b ఇచ్చారు. మనకి p అనేది లెంత్ ఆఫ్, మనము వాల్యూ ఆఫ్ p ఇన్ టర్మ్స్ అండ్ a అండ్ b కనుక్కోవాలి. ఓకే,
మనము వాల్యూ ఆఫ్ పి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు లెంత్ ఆఫ్ నార్మల్ ఏంటి, మోడ్యులస్ ఆఫ్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది దేనికి, ఏ దానికి లెంత్ లాగా వస్తుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్కి లెంత్ ఆఫ్ నార్మల్ అంటే ఇది రాస్తాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ వేరు. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆ ఈక్వేషన్ని జనరల్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. గివెన్ ఎక్స్ ఇంటర్సెప్ట్, వాట్ ఈజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్, ఏ. y intercept is equals to b. మనకి 2 ఇంటర్సెప్ట్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది, therefore ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి, x by a ప్లస్ y by b is equals to 1. ఓకే, మనము ఈ ఈక్వేషన్ని జనరల్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఎలా చేద్దాం, ఎల్సిఎం చేయండి. ఇక్కడ bx ప్లస్ ay by AB is equals to 1. That implies bx plus ay is equals to AB. That implies bx plus ay minus AB is equals to 0. ఇప్పుడు ఇది జనరల్ ఫామ్లోకి వచ్చేసిందా, జనరల్ ఫామ్లో మనకి ఏముంటుంది, ax plus by ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. కంపేర్ ఇట్ విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. కంపేర్ ఈక్వేషన్ 1 విత్ జనరల్ ఫార్మ్, దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, వాట్ వీ విల్ గెట్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ, C is equals to minus AB. Okay. What is the length of perpendicular? Already we know length of perpendicular or length of normal. What is the length of normal? P is equals to modulus of C by root of A square plus B square. ఇప్పుడు A place substitute above values in this formula. So you will get the required solution. Substitute above values in the formula. ఏమొస్తుంది, P is equals to C అంటే ఏంటి, మైనస్ AB అంటే మోడ్యులస్ ఆఫ్ మైనస్ AB బై రూట్ ఆఫ్ A అంటే ఏంటి, B. P is equals to C అంటే ఏంటి, మైనస్ AB. సో మైనస్ AB రాసేసాను. A అంటే ఏంటి, B. సో B స్క్వేర్ ప్లస్ B అంటే ఏంటి, A స్క్వేర్. ఓకే, నేను ఇక్కడ కంపేర్ చేసి ఎలా రాసానో తెలుసు కదా, A ఈజ్ ఈక్వల్స్ టు B, B ఈజ్ ఈక్వల్స్ టు A, C ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ AB. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసిందా, మోడ్యులస్ లోపల మైనస్ ఉన్నా ప్లస్ అయిపోతుంది. That implies P is equals to modulus of AB by root of A square plus B square. Therefore, P in terms of AB ఏమొచ్చింది, modulus of AB by root of A square plus B square. చాలా సింపుల్, మీరు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమిచ్చారు, ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ ఇచ్చారు. ఓకే, ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్ ఈక్వేషన్ రాసి దాన్ని జనరల్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. జనరల్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత కంపేర్ చేయాలి. 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేసి ఏ బి సి వాల్యూస్ రాసాం. ఆల్రెడీ మనకి లెంత్ ఆఫ్ నార్మల్ ఫార్ములా తెలుసు కదా, P ఈజ్ ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ C బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్. వీడియోలో సెకండ్ బిట్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.